శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో మనం గురుదత్ గారి గురించి మాట్లాడుకున్నాం సార్. ప్రసిద్ధ హిందీ డైరెక్టర్, నటుడు. అవును, ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక హీరోయిన్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. అవును, ఆవిడెవరో కాదు, వహీదా రెహమాన్ గారు. సో ఆ రోజు అనుకున్నాం, అంటే ఆవిడ సపరేట్ గా ఆవిడ ఒక లైఫ్ ఉంది కాబట్టి తర్వాత మీరు చెప్తా అన్నారు, చాలా మంచి లైఫ్ ఉంది, అదే చెప్తా అన్నారు కాబట్టి ఈ రోజు ఆవిడ గురించి మాట్లాడుకున్నాం. ఆవిడ హిందీ చిత్రసీమకు ఒక హంసలాగా వెలిగింది ఆవిడ, వహీదా రెహమాన్. ఆచార్య ఫణీంద్ర గారు ఒక పద్యం కూడా రాశాడు. తురక కులంబున పుట్టియు పేరుగాంచే సినిమా నటిగా హిందూ స్త్రీ అయి వెలిగే వహీదా రెహమాన్ అని. హిందూ స్త్రీ అయి వరలక్ష్మి వ్రతం చేసి వహీదా రెహమాన్. హిందూ స్త్రీగానంట, ఆమెని హిందూ స్త్రీగానే గుర్తించారట, ముస్లింకి ఎవరో గుర్తించలేదు. ఏది చిత్రసీమలో హిందూ స్త్రీ అయి తెరపై పేరుగాంచి హిందూ స్త్రీ అయి వరలక్ష్మి వ్రతం చేసి వహీదా రెహమాన్ అని ఆచార్య ఫణీంద్ర గారు రాశారు. వహీదా రెహమాన్ 1938లో మెడ్రాస్లో చెంగల్పట్టులో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్, తల్లి ముంతాజ్ బేగం. 1938లో ఆవిడ. మొత్తం ఆ బ్రిటిష్ కాలంలోనే పుట్టారు మన తారామండ అందరూ. నలుగురు అక్క చెల్లెలు మొత్తం వహీదాతో కలిసి. ఈయన కమిషనర్గా పనిచేసేవాడు ఆంధ్ర, రాజమండ్రి, విశాఖపట్నం. అందుకనే రాజమండ్రి అని అన్నారు. ఇవి చదివింది విశాఖపట్నంలో, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలో చదివింది. విశాఖపట్నంలో జాబ్ చేసేటప్పుడు ఈయన అప్పుడు ట్రాన్స్ఫర్లు ఉండేవి కదండి, మొత్తం తమిళనాడు వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసేవాడు, ఉద్యోగాలు చేసేవాడు, కమిషనర్గా చేసేవాడు ఆయన. చేసినప్పుడు ఆవిడ ఇదయింది. అయిన తర్వాత విశాఖపట్నంలో చదువుకుంది ఆవిడ, కొంత విద్యాభ్యాసం అయింది. నలుగురు చెల్లెళ్ళకి నలుగురికి ఆడపిల్లలకి కూడా నాట్యం పట్ల ఆసక్తి ఉండటంతో నాట్యం కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఏమండి, ఇలా ఉంటుండగా తల్లి ముంతాజ్ బేగం కూడా ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ ఆడపిల్లల్ని ఇచ్చేటువంటి. వహీదా రెహమాన్కి 11 ఏడు వచ్చేటప్పటికి పాపం తండ్రి గారు చనిపోయారు. కారణం ఏజ్ రిలేటెడ్, ఆయన పెద్ద ఆయన కదా. ఇప్పుడు కమిషనర్ అనేటప్పటికి ఊళ్ళు తిరుగుతూ ఇచ్చేది ఏంటంటే ఏజ్ కదా సార్. పిల్లలకు వచ్చేటప్పటికి ఒక సర్టన్ దినాల్లో హార్ట్ అటాక్తో ఏంటో చనిపోయాడు ఆయన. ఆయన కుటుంబం ఇబ్బందుల్లో పడిపోయింది కొంచెం. నలుగురు ఆడపిల్లలను పెంచలేకపోయేది ముంతాజ్ బేగం, కొంచెం ఇబ్బందులు పడింది. ఈ వచ్చిన నాట్యం ఉంది చూసారా, దానికోసం ఇప్పుడు ఈ కమిషనర్గా ఈయనకి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్తోనూ సినిమా వాళ్ళతోనూ పరిచయాలు ఉండేవి. వీళ్ళ ఫ్యామిలీ కూడా పరిచయాలు ఉండేది అప్పుడు. ఇప్పుడు జనరల్గా కమిషనర్ అనేటప్పటికి పెద్ద వాళ్ళతో ఫ్యామిలీ ఇది ఉంటాయి, ఇన్విటేషన్స్ అవి ఉంటాయి కదండి, వాళ్ళ పరిచయాలు ఉండేవి. ఆ పరిచయాలను పట్టుకుని ముంతాజ్ బేగం ఏం చేసిందంటే వీళ్ళని పట్టుకుని సినిమాలో నటనకి అవకాశం ఉంటుందేమోనని చెప్పేసి ఈవిడ డ్యాన్సులు నేర్చుకున్నారు కదా, ఆ డ్యాన్స్ బేస్ చేసుకుని అందరికంటే ఎక్కువ బాగా నేర్చుకుంది వహీదా రెహమాన్. ఎవరికి దేవుడు ఇవ్వాలో ఎక్కువ వాళ్ళకి ఇస్తారంటారు చూసారా, అది. వహీదా రెహమాన్ తీసుకుని వెళ్ళి పరిచయాలతోటి అడిగింది వాళ్ళని, ఏమైనా అవకాశం ఇప్పించండి. ఫస్ట్ ఏం చేశారంటే ఈయన మన బి విఠలాచారి గారు, ఈవిడికి డ్యాన్సే కదా వచ్చింది, ఒక డ్యాన్స్ సీక్వెన్స్లో బి విఠలాచారి గారు కన్యాదానం అనే సినిమాలో వహీదా రెహమాన్కి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ అది రోజులు మారాయి అనుకుంటాం కానీ పాపులర్ అది. ఏమండి, ఆ తర్వాత ఈ అక్కినే నాగేశ్వరరావు గారి రోజులు మారాయి సినిమాలో ఏరువాక సాగారో రన్నో చిన్న, ఆ పాట హైలైట్ ఆఫ్ ది ఫిల్ము. ఆ పాట వల్లే ఎక్కువ రోజులు సినిమా ఆడింది. వహీదా రెహమాన్కి చాలా మంచి పేరు వచ్చింది ఆ డ్యాన్స్కి. ఏం చేద్దంటే ఆ చూరు కానీ ఆ పాట కానీ డ్యాన్స్ చేయటం కానీ చాలా న్యాచురల్గా ఉందని అందరూ పొగిడారు. వహీదా రెహమాన్ అప్పుడు 100 పేర్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఎంజీఆర్ అలీబాబా 40 దొంగలు అనే సినిమాలో ఒక సీక్వెన్స్ ఇచ్చారు వహీదా రెహమాన్కి.
ఇటు తమిళ్ కూడా అంటే తమిళ అమ్మాయిగా తమిళ్లో పుట్టింది కదా, హిందూ ముస్లిం, తమిళ ముస్లిం అమ్మాయి. ఆలిబాబా 40 దొంగల్లో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత అక్కడ చాలా కౌర్లు వచ్చి, కాకపోతే ఏంటంటే పెద్ద క్యారెక్టర్లు కాదు ఇవన్నీ, డ్యాన్స్ సీక్వెన్స్లు. ఆ అమ్మాయిని డ్యాన్సర్ గానే గుర్తించారు అందరూ, పాత్రలో గుర్తించలే ఎవరు, పాత్రలు ఎవరు ఇవ్వాల, ఆవిడకి ఇదెళ్ళు ఎవరు. ఇలాగ 1955లో మన రోజులు మారాయి 100 days ఫంక్షన్ జరిగింది. దానికి ఈయన పిలిచారు గురుదత్ గారిని. గురుదత్ గారిని పిలిచి పరిచయం చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఉంటారు కదా ఫంక్షన్లో, స్టేజ్ మీద మా కొత్తగా డ్యాన్స్ చేసిందంటే వహీదా రెహమాన్ అని పరిచయం చేశారు. పరిచయం చేస్తే తుమ్కో హిందూ మాలూమ్ హై అని ఏదో అడిగాడు ఆయన. అంటే హిందీ వచ్చా అని అడిగాడు. బాగా వచ్చు, ఉర్దూ కూడా వచ్చు. అంటే ఉర్దూ కుటుంబం అక్కడ మన చెంగల్పట్ల మెడ్రాస్లో ముస్లిం ఉంటారు కదండి, ఎక్కువ ఉంటారు. చెప్పింది వచ్చని. అయితే బాంబే ఆజానా అన్నాడు, నేను అవకాశం ఇస్తాను, నేను సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పి బాంబే రమ్మన్నాడు ఆయన. అంటే ఫస్ట్ ఇంప్రెషనే గురుదత్కి బాగా పడింది ఆ అమ్మాయి మీద. అంటే లేత ఫేసు, చక్కగా బాంబే వాతావరణానికి సరిపడ్డ ఆహార్యం అది ఎంత ఉంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంది అని ఆయన డైరెక్టర్గా ఊహించాడు ఆయన గురుదత్ గారు. అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ చిన్న సినిమాలన్నీ ఫినిష్ చేసుకుని వస్తున్నాయి కాబట్టి ఇక అక్కడికే వెళ్దామని చెప్పేసి గురుదత్ గారు పిలిచారు కాబట్టి బాంబే బయలుదేరి వెళ్ళారు వీళ్ళిద్దరు. వీళ్ళకి భాషా ప్రాబ్లం లేదు. బాంబే గురుదత్ గారిని కలుసుకున్నారు. గురుదత్ గారు కలుసుకున్న తర్వాత దానికి గురుదత్ అసిస్టెంట్ రాజ్ కోస్లా అని డైరెక్టర్ ఉండేవాడు. వీళ్ళ ట్రిమ్ ఒకటి ఉండేది ఈ గురుదత్కి. వచ్చినప్పుడు రాజ్ కోస్లా అనే అతను ఒక సినిమా తీస్తున్నాడు దేవానంద్ తోటి సినిమా తీస్తాడు. దేవానంద్ గురుదత్ ఇద్దరిని పెట్టి సిఐడి అనే సినిమా తీస్తున్నారు. గురుదత్ గారి రికమెండేషన్ తోటి వహీదా రెహమాన్ని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. హీరోయిన్గా ఫిక్స్ చేసిన తర్వాత అగ్రిమెంట్ రాయాలిగా, అగ్రిమెంట్ తీసుకొచ్చి పెట్టారు. అగ్రిమెంట్ చేయండమ్మా అన్నారు. నువ్వు పేరు మార్చుకోవాలి, వహీదా రెహమాన్ అంటే చాలా పొడుగ్గా ఉంది పేరు, అంచేత నువ్వు పేరు మార్చుకోవాలన్నారు. నేను మార్చుకోను, మా తల్లిదండ్రులు పెట్టిన పేరు నాకు ఉండాల్సిందే. అదేంటమ్మా మీనా కుమారి మధుబాల కూడా ముస్లిం గర్ల్సే, వాళ్ళు మార్చుకున్నారు కదా అంది. వాళ్ళు మార్చుకోవచ్చు, నేను మార్చుకోను, సినిమా అక్కర్లేదు నాకు, అంతర్మెంట్గా లేదు. అంటే ఒక ఆ కుటుంబంలో ఆ డిసిప్లిన్, ఆ కమిషనర్ కూతురుగా పుట్టింది కదండి, కొన్ని ఆ లక్షణాలు ఉంటాయి. వచ్చింది తర్వాత సరే 2-3 రోజులు పోయిన తర్వాత వాళ్లే కాంప్రమైజ్ అయ్యి గురుదత్తే కన్విన్స్ చేసి డైరెక్టర్ని కన్విన్స్ చేసి వహీదా రెహమానే ఉంచుకోవడానికి వీలుగా. మధుబాల కూడా ముస్లిం అమ్మాయి అండి, మీనా కుమార్ ముస్లిం అమ్మాయి. వాళ్ళిద్దరూ పాపులర్గా ఉంటుందని ఈ పేరు నలుగురు నోడల్లో నాలాలని ఇలా మార్చుకున్నారండి. మధుబాల, ఇది వేరే పేర్లు ఉన్నాయి. వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఏమండి ఇలాగా చేశారు. మరి ఇక్కడ మకాం ఎక్కడా లేదు, మకాం లేదు కాబట్టి ఇద్దరు ఆడాళ్ళకి ఎవరు ఇళ్ళు ఎవరు ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్లు కానీ ఇది కానీ ఏదైనా ఎవరు. అప్పుడు వీళ్ళ తరపున హోటల్ బుక్ చేసి హోటల్లో ఉంచారు వీళ్ళు. తర్వాత అగ్రిమెంట్లో వచ్చినప్పుడు ఒక కండిషన్స్ పెట్టింది ఈయన, మీరు 9:30 వరకు 9 గంటల వరకు ఎంతో చేసుకోండి, కాల్ షీట్. 9 గంటల తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ షుడ్ నాట్ కాల్ మీ, మీ సినిమా విషయాలుగా నాకు ఫోన్ చేయండి. ఏంటంటే మా అక్క చెల్లెలతో మాట్లాడుకోవాలి, అది నా ఫ్యామిలీ టైం. అది వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు. మీరు ఫోన్ చేశారనుకోండి డిస్టర్బ్ అవుతారు, వాళ్ళకి అందదు. నేను ఎప్పుడు మేము రోజు మాట్లాడుకునే టైం మా అమ్మ నా పక్కనే ఉంటుంది కాబట్టి మా అమ్మ ఖచ్చితంగా మాట్లాడాలి వాళ్ళతోటి అని చెప్పి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. పెళ్లి చేశారు పెద్దవాళ్ళు కాబట్టి. అయిన తర్వాత ఈ కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ పెట్టిన తర్వాత అక్కడ అందరూ అప్పుడు ఒక ఓహో ఈ అమ్మాయి ఒక పద్ధతి గల అమ్మాయి అని గురుదత్ మైండ్లో అప్పుడు పడిపోయింది ఫస్ట్ టైం. రెండోసారి ఇంకోసారి పడింది, చెప్తాను అది సిఐడి జరుగుతుంది. ఇక విషయం ఏంటంటే వహీదా రెహమాన్కి వచ్చే విషయం ఏంటంటే ఆవిడ జీవితానికి సంబంధించి వహీదా రెహమాన్ ఏమో గురుదత్ ప్రేమించాడు, వహీదా రెహమాన్కి ఏమో అభిమాన్ నటు దేవానంద్. అంటే సైలెంట్ లవర్, చెప్పుకోలేదు, వన్ సైడ్
వన్ సైడ్. ఆ, వన్ సైడ్ అంటే ఇద్దరు వన్ సైడే. అంటే ఇద్దరు మనసులోనే ఉంది ఇక్కడ గురుదత్తుకి వహీదా రెహమాన్కి. కానీ ఒకళ్ళొకళ్ళు లాస్ట్ వరకు చెప్పుకోవాలి. అది మోగ ప్రేమ అని మనం అంటుకుంటాం చూసారా, మోగ ప్రేమ లాంటిది. ఉమ్, ఇది విచిత్రమైన బంధం వీళ్ళది. ఏమండి, కాకపోతే ఏంటంటే ఇద్దరికి ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో చిన్నగా ఆ, ఆ, ఒక పెళ్లి కాని యువతి, ఉమ్, వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళై కూర్చున్నారు ఇక్కడ. ఉమ్, ఓకే. డేర్ చేయడానికి లేదు ఇప్పుడు. అవును. ఇప్పుడు వహీదా రెహమాను నాకు ఇష్టం దేవానంద్ అని చెప్పడానికి లేదు. గురుదత్తు గీతారాయ చౌదరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న గీతాదత్తు సింగర్ని. కానీ ఆ అమ్మాయిని కాదని 3 పిల్లలు పుట్టారు. అవును. ఉమ్, ఎవరికి, మన గురుదత్తుకి. ఉమ్, అది కుదరదు. ఇటు ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఒక జెంటిల్మెన్గా పిలువబడుతున్నాడు దేవానంద్ గారు. అంచేత ఈవిడేమో ఈయన బయట పెట్టలేదు, ఆయనేమో ఈవిడికి బయట పెట్టలేదు. సో ఎలా ఉంటుందంటే అది ట్రయాంగిల్. అసలు ట్రయాంగిల్, విచిత్రమైన ట్రయాంగిల్ ఇది. విచిత్రమైన విచిత్రమైన ట్రయాంగిల్, చాలా గమ్మత్తుగా నడిచింది కథ. సరే, ఆయన మోగగా ఇచ్చేస్తున్నాడు. తన భార్య ఉంది కాబట్టి ఆ చెబుదాం అనుకునేటప్పుడల్లా భార్య గుర్తుకొచ్చేది. ఆవిడని కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఓకే. చాలా ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు గీతాదత్తుని. గీతాదత్తు కూడా చాలా ప్రేమించేది గురుదత్తుని. ఏమండి, ఇక తర్వాత ఈ సినిమా సిఐడి అయిపోయిన తర్వాత ఇక గురుదత్తు సినిమాలు తీయటం మొదలెట్టాడు వహీదా రెహమాన్ తోటి. అంటే ఎంత ఇష్టంతోనంటే ఆవిడతోటి వరుసగా సినిమాలు తీశాడు ఆయన గురుదత్తు. నిర్మాత దర్శకుడిగా ఆయన మైండ్లో ఉన్న హీరోయిన్ వహీదా రెహమానే. ఏమండి, తర్వాత ప్యాస అనే సినిమా తీశాడు. ప్యాసాలో అదే తెలుగులో శోభన్ బాబుతో మరి తీసిన మల్లెపువ్వు. ఏమండి, తర్వాత ఇక్కడ గురుదత్తు వరకు చెప్తాను సినిమాల ముందు 5 సినిమాలు చేసింది. అదే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి చెప్పుకున్నాం కాబట్టి 5 సినిమాలు చేసింది. 5 సినిమాల్లో చౌద్విక చాందు. కానీ విచిత్రం ఏంటంటే తన ప్రేమ కథను చెప్పుకోలేక సినిమాలో కథగా చెప్పాడు ఈయన. కాగజ్కే పూల్ అనే సినిమా తీసి అది పెద్దగా ఆడలేదు కదండి. లేదండి, అది ఆడలేదు. ఏమండి, కానీ ఇదంతా తీసిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత గీతాదత్తుకి అనుమానం ఉంది. ఈయన వహీదా రెహమాన్ పట్ల చూపిస్తున్న ఇంట్రెస్ట్ 10 సార్లు మాట్లాడుకోవటం గీతాదత్తుకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత కానీ సంసారాన్ని పాడు చేసుకోవటం ఇష్టం లేదు కదా, అందుకని ఆవిడ కూడా సైలెంట్గా ఉంటుంది. కొంతకాలం ఉంటారు వాళ్ళు, సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళు. ఏంటంటే ఆవిడ కూడా ధర్మబద్ధంగానే జీవితాన్ని గడిపింది 3 పిల్లలతోటి. అయిన తర్వాత ఈ కాగజ్కే పూల్ తీసిన తర్వాత ఇక బయటపడిపోయింది. ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ని లవ్ చేయటం, ఇదంతా అది పేపర్ ఫ్లవర్ కాగజ్కే పూల్ అయిన తర్వాత ఇటేమో ఇక్కడ ఇతని ప్రేమనేమో వహీదా రెహమాన్కి చెప్పలేకపోయాడు. అక్కడ భార్య ఉంది కాబట్టి. ఏమండి, అంటే ధైర్యం లేక తనలో తనే నలిగిపోతున్నాడు. ఇటు గీతాదత్ ఏమో టెన్షన్గా ఉంది. అక్కడ ఆవిడ అనుమానంగా చూస్తుంది, ప్రశ్నిస్తుంది. ఏమిటి ఇదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ కాగజ్కే పూల్ సినిమా తర్వాత ఈ గురుదత్తుని నిలదీసేసి గీతాదత్తు, ఇక నువ్వు చూసుకుని నీ మనసు ఏంటో అర్థమైపోయింది, నువ్వు ఆవిడతోనే ఊరేగు అని చెప్పేసి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది పుట్టింటి గీతాదత్తు.